హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలోని పౌరులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. గతంలో స్కూళ్లు, కాలేజీలుగా ఉన్న భవనాలతో తాత్కాలికంగా షెల్టర్ పొందుతున్నారు. గాజాలోని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే ఓ స్కూల్లోనూ అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయగా వందల సంఖ్యలో పౌరులు ఆశ్రయం పొందారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. అయితే గత వారం ఈ స్కూల్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. దీంతో అక్కడున్న దాదాపు 40 మంది పౌరులు చనిపోయారని మీడియా కథనాలు వెలువడ్డాయి. క్షిపణి దాడిలో దెబ్బతిన్న స్కూల్ ఆవరణ బాధితుల ఆక్రందనలను చూపించాయి. ఈ క్రమంలో పాలస్తీనా కేంద్రంగా ప్రసారమయ్యే ఖుద్స్ న్యూస్ నెట్వర్క్ తన సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఓ వీడియో విడుదల చేసింది. గాజాలోని ఐరాసా స్కూల్పై ఇజ్రాయెల్ దాడికి ఉపయోగించిన రాకెట్ శకలమంటూ ఓ వస్తువును ఈ వీడియోలో చూపించింది. ఆ శకలంపై మేడ్ ఇన్ ఇండియా అన్న లేబుల్ను క్లియర్గా చూపిస్తూ గాజాపై దాడి కోసం ఇజ్రాయెల్కు ఇండియా ఆయుధాలు అందిస్తుందా అని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా గాజా సెంట్రల్లోని ఐరాసా స్కూల్పై తెల్లవారుజామున ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 35 మంది చనిపోయారని హమాస్ తొలుత ప్రకటించింది. గత వారం నాటికి మృతుల సంఖ్య 40కి చేరిందని తెలిపింది. ఈ దాడిలో 5 స్కూల్ విద్యార్థులు కూడా కన్నుమూశారని వివరించింది. దాడుల్ని ఇంకా తీవ్రతరం చేసే సామర్థ్యం తమకుందని హమాస్ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు ఆపేంత వరకు యుద్ధం కొనసాగుతుందని వెల్లడించింది. రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. హమాస్ చెరలో ఉన్న శరణార్థులను విడిపించేందుకు ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు డీల్ కోసం చర్చలు జరుపుతోంది. అటు ఒప్పందాలు కుదురుతున్నా మరోవైపు విధ్వంసం జరుగుతోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.